పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి. నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. లలిత అడ్వాన్స్ ప్లాన్. అమ్మ ఇప్పుడు ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటారు. ఖచ్చితంగా అంటే భార్యాభర్తలు అన్నాక ఏవో ఒక చిన్న గొడవలుంటాయి. కానీ చాలామంది ఇప్పటికీ గూడా ఇంట్లలో పిల్లలు చూస్తూ ఉంటారు. వీళ్ళు అంటే తప్పుడు మాటలు మాట్లాడడము, నువ్వెంత, నేనెంత అన్నట్టుగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తూ ఉంటారు. అవన్నీ పిల్లలు వింటూ ఉంటారు. పిల్లల పైన దానికి సంబంధించిన ప్రభావం ఎంత మట్టుకుంటుందంటారు? 100% ఉంటుంది పిల్లల పైన ప్రభావం. హ్మ్. ఎందుకంటే వీరు చేసేటటువంటి మంచి కానీ, చెడు కానీ ఎప్పుడు గూడాను అబ్బాయి తండ్రిని అనుసరిస్తాడు. అమ్మాయి తల్లిని అనుసరిస్తుంది. హ్మ్. అందులో సందేహమే లేదు. ఇది శాస్త్రం చెప్పినా అదే, సైన్స్ చెప్పినా అదే, నువ్వు చెప్పినా అదే, నేను చెప్పినా అదే, ఇంకోరు చెప్పినా అదే. హ్మ్. ఇది వాస్తవం. అయితే ఇక్కడ వాళ్ళు ఇప్పుడు మీరన్నట్టుగా ఆహ్, సహజం ఏవో చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. ఉంటా. అదొస్తేనే బావుంటుంది గూడా. హ్మ్. లేకపోతే లేకపోతే బాగోదు. ఏదో సాఫీగా వెళ్ళాలి. అంటే ఈ ఆ! చిన్న చిన్నవి ఉంటూ ఉంటేనే కొసమెరుపులంటారు. చిన్న చిన్నవి ఇలాంటివి ఉంటేనే ఆ జీవితం ఏదైతే వైవాహిక జీవితం ఉందో అది ఆనందంగా ఉంటుంది. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇంకా ప్రేమ పెరగటానికి కూడా ఇదొక మార్గం గూడా. హ్మ్. అవగాహన పెంచుకోవడానికి ఒక మార్గం. ఓహో! వీళ్ళకి కోపమొచ్చిందా? ఈ విధంగా ఉండాలి అని ఇంకా కొంచెం తెలుసుకునే ప్రయత్నము ఈ మగవాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ ఎవరైనా సరే చేస్తూ ఉంటారు. చేస్తాం. అయితే పిల్లలు ఎదురుకుండా మటుకు గొడవ పడకూడదమ్మా. గొడవ పడటం వల్ల వాళ్ళ మీద 100% కూడా ప్రభావం చూపుతుంది. ఒకటి. ఇంకా రెండోది కొంతమంది దగ్గర ఇంకా కొంచెం ఒక స్టెప్ ఎక్కుతారు వాళ్ళు. హ్మ్. వాళ్ళు గ్రానైట్ ఎక్కినట్టే. ఇందాక వాళ్ళెవరో మార్బుల్ ఎక్కితే వీడు గ్రానైట్ ఎక్కినట్టే. ఆ! ఏమిటి అంటే ఆ పిల్లల్ని తీసుకొస్తారు వీళ్ళిద్దరి మధ్యలో. వాళ్ళ ఆ! మీద ప్రమాణాలు చేస్తుంటారు. దేవుడి మీద సరే దేవుడంటే రాడని ఉద్దేశంతో చేస్తుంటారు కొంతమంది. కొంతమంది వీళ్ళ మీద పిల్లల మీద కూడా చేస్తూ ఉంటారు. వీడి మీదొట్టు, దాని మీదొట్టు. నోట్లో నుంచి రాంగానే ముందు ఈ మాటొస్తుంటుంది. ఒట్టు. ఒట్టు అది ఎంత తప్పసలు తెలియట్లేదు వీళ్ళకి. ఒక్కోసారి కొంత బాధ కలుగుతూ ఉంటుంది కొంతమంది దగ్గర చూస్తూ ఉంటే. నా పిల్లల మీద వాళ్ళకేం ఒట్టండి. తెలుసు చిన్న పిల్లలు. అభంశుభం తెలియని చిన్న పిల్లలు వాళ్ళు. వాళ్ళనక్కడ ఉంచటమే తప్పు. హ్మ్. ఏదైనా సరే చిన్నా చితకా ఉన్నా కానీ, పొరపచ్చాలు అనేటటువంటివి అప్పుడు వాళ్ళు వాళ్ళ స్కూళ్ళకెళ్ళటమో, కాలేజీలకెళ్ళటమో ఏదో జరుగుతుంది. అప్పుడు మనం ఇట్లా ఉన్నామని వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు ఏకాంతంలో ఉన్నప్పుడు మాట్లాడుకోవాలి. పిల్లలు ఎదురుగుండా తీసుకురాకూడదు ఒకటి. రెండోది వాళ్ళని పిలిచి చేస్తే వాళ్ళేమో పాపం బిక్కమొహాలేసుకొని ఉంటూ ఉంటారు. అవును. ఎటు మాట్లాడాలా ఎటు ఏం వాళ్ళకేం తెలీదు. ఏం చేస్తారో తెలీదు. వీళ్ళిద్దరు ఏం చేసుకుంటున్నారో తెలీదు. వీళ్ళిద్దరు ఎందుకు గొడవ పడుతున్నారో తెలిసే వయసా వాళ్ళది? కాదు వాళ్ళది. వాళ్ళ మధ్యలో ఏమైతుంది మనసులో ఒక రకమైనటువంటి భావన ఏర్పడుతుంది. ఎప్పుడూ ఇంతే నా తల్లి, తండ్రి అనేటటువంటి చులకన భావన ఏర్పడుతుంది వాళ్ళ మీద. వాళ్ళ మీద గౌరవం గూడా కొద్దిగా తగ్గే ప్రమాదం గూడా ఉంది. అదేమైతుంది దీన్ని స్వయంకృత అపరాధం అంటారు. హ్మ్. తల్లిదండ్రులు చేసుకునేటటువంటి స్వయంకృత అపరాధమే. ఎప్పుడు గూడా అట్లా గొడవ పడకూడదమ్మా. ఇది 100% వారి మీద ప్రభావం అయితే చూపుతుంది. ఫ్యూచర్‌లో అయినా గూడా వాళ్ళకి అన్నీ ఇంత ఎప్పుడైతే పునాది గట్టిగా ఉందో హ్మ్. వాళ్ళకింకా ఢోకా ఉండదు. ఎటైనా వెళ్ళని. వాళ్ళ రంగం ఏదైనా కానీ. అంతే ఉంటది. అంతే ఉండాలి. అది అంతేగాని ఇట్లాంటి వాటి వల్ల ఏమైతుందంటే పిల్లల భవిష్యత్తు ఎవరైనా కష్టపడేది ఎవరి కోసమమ్మా? పిల్లల కోసం కాదు. అవును. ఆ పిల్లల భవిష్యత్తుని వాళ్ళకి తెలియకుండానే తెలిసి ఎవరు చేయరమ్మా. ఏ తెలియకుండా తల్లి, తండ్రి తెలిసి ఎప్పుడు కూడా ఎవరు ఏది చేయరు. తెలియకుండానే మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్య అరిషడ్ వర్గాలను ఎవరైతే జయించలేరో వారికి జరిగేటటువంటి పరిణామాలే ఇవన్నీ కూడాను. అవి పిల్లల భవిష్యత్తు మీద, పిల్లల ప్రభావం మీద, పిల్లల అంటే పెంపకంలో చేసేటటువంటిది ప్రతీదీ గూడా మనం గమనించుకోవాలి. వారి భవిష్యత్తుకు దెబ్బ పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఆలోచించుకోవాలి.